మహానంది పుణ్యక్షేత్రం గురించి పూర్వీకులు చెప్పిన కొన్ని విషయాలు. పూర్వం శిలాధనుడు అనే ఒక ఋషి నల్లమల కొండల్లో ఒక ఆశ్రమం ఏర్పరచుకొని తన కుటుంబంతో సహా జీవిస్తూ ఉండేవాడు. ఆ ఋషి పత్ని మనకు దైవ ప్రసాదంగా ఒక కుమారుడుంటే బాగుండేది అనడంతో ఆ శిలాధనుడు పరమేశ్వరుని కోసం తపస్సు చేస్తూ ఉంటాడు. కొంతకాలానికి ఆ ఋషి చుట్టూ ఒక పుట్ట ఏర్పడుతుంది. ఆ ఋషి అలాగే తన తపస్సును కొనసాగించాడు. ఆ తర్వాత శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. ఆ మహేశ్వరుని చూసిన శిలాధనుడు తన భార్య కోరిన కోరికను మరచిపోయాడు. నీ దర్శనానికి మించిన వరం ఏముంటుంది? నన్ను ఇలాగే అనుగ్రహించు తండ్రి అని చెప్పాడు. కానీ ఆ శివుడు ఋషి భార్య కోరిన కోరికను తెలుసుకొని దంపతులు కోరిన కోరిక నెరవేరుగాక అని చెప్పి వెళ్ళిపోతాడు. వెంటనే ఆ పుట్టలో నుంచి ఒక బాలుడు జన్మించాడు. ఆ ఋషి తన భార్యను పిలిచి ఆ మహేశ్వరుడు అనుగ్రహించిన మన కుమారుడు అని ఆమెకి అప్పగించాడు. ఆ బాలుడికి మహానందుడు అని పేరు పెట్టుకున్నారు. ఆ బాలుడు గురువుల దగ్గర సకల విద్యలు అభ్యసించి తల్లిదండ్రుల అనుమతిని తీసుకుని ఆ శివుడి కోసం తపస్సు చేయడానికి వెళ్ళాడు. ఆ పరమేశ్వరుడు సాక్షాత్కరించి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు ఆ మహానందుడు నన్ను నీ వాహనంగా చేసుకోమని కోరిక కోరాడు. శివుడు అనుగ్రహించాడు. పరమేశ్వరుని కోసం మహానందుడు తపస్సు చేసిన కారణంగా ప్రాంతానికి మహానంది అని పేరు వచ్చింది. మహానందిని పరివేష్టించి నవనందులు ఉంటాయి. అవి వినాయకనంది, గరుడనంది, ప్రథమనంది, సూర్యనంది, చంద్రనంది, నాగనంది, బ్రహ్మనంది, విష్ణునంది, శివనంది. ఈ మహానంది పుణ్యక్షేత్రానికి అనేక భక్త బృందాలు వచ్చి భగవంతుణ్ణి సేవించుకొని తరిస్తారు.